నేను చెప్పింది కరెక్ట్. అరే అరే ఏంటిది? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మరి చూడ ఏమంటుందో. ఫ్రెండ్ యాప్ లోని గేమ్స్ ఫీచరే బెటర్ అంటుంది. కానీ నేనేమంటున్నానంటే ఎల్లో రోజెస్ ఫీచరే ద బెస్ట్ అని. అందులో తప్పేముంది? ఫ్రెండ్ యాప్ లో గేమ్స్ ఫీచరే బెస్ట్. అందులో లూడో అండ్ క్యారమ్స్ ఆడుతుంటే అసలు టైమే తెలీదు. ఇంకా కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, వాళ్ళతో ఛాలెంజెస్ చేయవచ్చు. ఫుల్ ఫన్ అండ్ టైం పాస్ కూడా. అవును, కానీ మాట్లాడుతుంటే ప్రతి నిమిషానికి ఎల్లో రోజెస్ వస్తాయి. ఆ ఎల్లో రోజెస్ మన ఫ్రెండ్ యాప్ వాలెట్ లోకి యాడ్ అవుతాయి. దాని తర్వాత మనం దాన్ని రియల్ మనీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నువ్వు కూడా చాలా గిఫ్ట్స్ విన్ అయ్యావు కదా. ఓకే తల్లి, నువ్వు కాదు నేను కాదు, ఫ్రెండ్ యాప్ బెస్ట్. దానికోసం మనిద్దరం ఎందుకు గొడవ పడుతున్నాం? పద, ఫ్రెండ్ యాప్ లో ఇంకా కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ని చేసుకుందాం అండ్ ఇంకా గిఫ్ట్స్ ని కూడా విన్ అవుదాం. పద. మీరు ఇంకా దేనికి వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా వెంటనే ఫ్రెండ్ యాప్ కి వెళ్ళి కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోండి. కమింగ్. చేసుకో సత్య. ఏ అబ్బాయి టెన్షన్ ఇచ్చినా ఏ అబ్బాయి టెన్షన్ ఇచ్చినా ఒకేలా రియాక్ట్ అవుతున్నావా అని. నిన్ను ఇష్టపడే వాళ్ళు నేను ఒకటే కాదు సత్య. ఒకటే నువ్వు అనుకుంటే నిన్ను నిజంగా ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవు. అలాంటప్పుడు లైఫ్ అంతా బ్రేకప్లే ఉంటుంది. నాన్నకు జరిగిందంతా చెప్పాలి, అవిని కలవాలి. ఏం లేదు, ప్రశాంతంగా ఉండు. ఎవరేమనుకున్నా సరే నువ్వు మాత్రం పిచ్చిగా ఆలోచించుకో. ఆలోచిస్తే అభి లాంటి ఒక జెన్యూన్ పర్సన్ని మిస్ అవుతాం. ఓయ్ పాప, ఏంటి అప్పుడే వచ్చేసావు? నైట్ అంతా రానన్నావు. ఓ పాప, నిన్నే. ఏంటి ప్లాన్ క్యాన్సిల్ అయిందా? ఎవరు డ్రాప్ చేశారు? వంశీయా? కాదు, శేషు. వాడెవడు? డ్రైవరా? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? వంశీతో బయటకెళ్ళా అంటున్నావు, మళ్ళీ శేషు అన్నావు. ఏమైంది చాందిని? హే, ఏడుస్తున్నావా? ఏమైంది చాందిని? నాకు వంశీ మీద ముందు నుంచే డౌట్ ఉంది. నువ్వు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేశా అన్నావు కాబట్టి నేనేమనలేదు. పిచ్చిదాన్ని నేను. తనేం చెప్పాడో, ఏం పోర్ట్రే చేయాలనుకున్నాడో అదే నమ్మేశాను. ఊరుకో చాందిని, ఇప్పుడు నువ్వు వాడు ఒకటే ఆఫీస్. ఎలా కాదన్నా రోజు వాడు ముఖం చూడాలి. వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించు. ఇలా అయిపోయిన దాని గురించి కూర్చొని నేర్చుకునే బదులు. చాందిని ఎక్కడున్నావు? 2-3 అవర్స్ నుంచి ఫామ్ హౌస్ లో వెయిట్ చేస్తున్నా నేను. ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? వస్తుంటే టైర్ పంచర్ అయిపోయింది వంశీ. వాయిస్కి ఏమైంది? అది కోల్డ్ వచ్చింది. లైట్గా ఫీవరిష్గా కూడా ఉంది. సరే, క్యాబ్లో వచ్చే చాందిని. నాకు సడన్గా పీరియడ్ వచ్చింది వంశీ. ఏం పర్లేదు, నూరా, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. ఈ ఒక్క వీక్ ఆగచ్చు కదా, తర్వాత నీ ఇష్టం. సత్య కూడా నెక్స్ట్ వీక్ ఊరెళ్తుందంట. నువ్వే డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చేయచ్చు. ఇంకా 1 వీకా? వంశీ ప్లీజ్, నేను కూడా దాని గురించే కదా వెయిట్ చేస్తున్నాను. నాకు కూడా రావాలనే ఉంది, అర్థం చేసుకో కదా. సరే చాందిని, కానీ ఈసారి అస్సలు మిస్ చేయదు. సరే. ఇంకా వాడితో ఏం మాట్లాడుతున్నావు సత్య? బ్లాక్ చేసేయాలి వాడిని. అసలు వంశీ అంటేనే
భయం వేస్తుంది నాకు. లేదు, బ్లాక్ చేసేంత మాత్రాన వాడు నేను వదిలేస్తాడు అనుకుంటున్నావా? వాడే చెప్పాడుగా నువ్వు ఒక రేర్గా దొరికే వరల్డ్ కప్ లాంటి దానివని. నువ్వే రెగ్యులర్గా ఒక లీగ్ మ్యాచ్ లాంటి దానివని అనిపిస్తే వాడే నిన్ను వదిలేస్తాడు. తెలివిగా ఆలోచించాలి. వాడొక్కడే తెలివైన వాడని ఎన్ని రోజులు నిన్ను పిచ్చిదం చేశాడు. ఇప్పుడు కార్డ్ రివర్స్, మనం చేద్దాం. ఇప్పటికైతే కామ్గా రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడదాం. అంతా అయిపోయింది. నా ప్లాన్స్, నా డ్రీమ్స్. హలో, ఈరోజు నిజంగానే ఏదైనా అయి ఉంటే టిష్యూ పేపర్లా తీసి పడేసేవాడు నిన్ను. ఏం కాలేదు కాబట్టి ఫీల్ అవ్వకు, ఇంకా పడుకో. ఎప్పుడు నువ్వేదో పోయినట్టు కూర్చుంటావు, ఇవాళ చాందిని ఏడు మొహం పెట్టుకుని ఉందేంటి? అది నువ్వు మొన్న కాఫీ బాగాలేదన్నావు కదా, అందుకు. ఏంటి కాఫీ బాగాలేదన్నందుక? అది కాఫీ చాందిని, మళ్ళీ ట్రై చేయి, వచ్చేస్తుంది. అయినా బాగున్నా బాగాలేపోయినా గంగిరెద్దులా తలవడానికి నేను రెడీగా లేను. ఎందుకు పిలిచారు చెప్పండి? నువ్వు కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపించట్లేదా? నేనా? వెంట పడుతున్నప్పుడు ఒక్కడూ పట్టించుకోలేదు. నా పని నేను చేసుకుంటుంటే మాత్రం ఓవర్ చేస్తున్నావు, పోజు కొడుతున్నావు అంట. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్పాలి. అది ఇలా వీడియో చూపించి వాడు మొహం బాల్ కొట్టుకుంటే ఇక్కడ డిస్కషన్ ఏంటి? పదని చెప్తా. నో, లేదు. మనం కొంచెం తెలివిగా ఆలోచించాలి. ఓకే, నువ్వు చాంద్రని కలవడానికి తన ఆఫీస్ అవర్స్లో వెళ్ళు ఫర్ ఫ్యూ డేస్. వీలైతే కొంచెం టైం స్పెండ్ చేసిరా. వస్తే అప్పుడు వంశీ నీతో వచ్చి మాట్లాడతాడు. అప్పుడు నువ్వేం చేయాలో నీకు డైలాగ్ వర్షన్ క్రియేట్ చేసి పంపిస్తాను. నువ్వు అది ఫాలో అయిపోతే చాలు. సత్య, ఇలాంటి డ్రామాలు బాయ్స్కి అసలు సెట్ అవ్వవు. వెళ్ళి వాడి మొహం బాల్ కొడితే వాడే లైన్లోకి వస్తాడు. తెలివిగా ఆలోచించారు. వాడు ఎలా అయితే జెన్యున్గా ఉన్నట్టు యాక్ట్ చేసి దగ్గర అయ్యాడో, ఇప్పుడు కూడా అలాగే జెన్యున్గా ఉన్నట్టు యాక్ట్ చేసి దూరం అవ్వాలి. హెల్ప్ చేయి అభి, నీకు మంచి ట్రీట్ ఇస్తా. హలో వంశీ, ఎక్కడును? ఫ్లాట్లో. ఏంటి ఫోన్ నైట్ అంతా బిజీగా వస్తుంది? కజిన్తో మాట్లాడుతుండే. నిన్ను ఎవరు డ్రాప్ చేశారు? తని కజిన్. అదే కజినే. సరే, ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయి. మీ కజిన్ అంటే ఏనా? తని. అయినా ఆ ఫొటోస్ నీకెలా వచ్చాయి? ఎలాగో వచ్చాయి. మీ కజిన్తో చిన్న పని ఉంది, నేను మాట్లాడతాను. హలో. హలో బాస్. ఎవరు? చాందిని మీ సిస్టరా? అదే నిన్న డ్రాప్ చేసి వెళ్ళావు కదా. హో, స్వీటీనా? స్వీటీ కాదు, చాందిని తన పేరు. అది నీకు, నాకు మాత్రం తను ముద్దుగా స్వీటీనే. అయినా ఎవరు బ్రో నువ్వు? నీకెందుకు ఇవన్నీ? అసలు మీకు చాందిని ఎలా తెలుసు? ఎవరు బ్రో నువ్వు? నీకెందుకు అంత ఇంట్రెస్ట్? మరీ బ్రతిమాలుతున్నావే. నీకు ఎలా చెప్పాలి? నువ్వు క్రికెట్ చూస్తావా? ఆడతాను కూడా, మంచి హిట్టర్ని. సేమ్ పించ్. కాకపోతే మనం పర్సనల్గా ఒక వరల్డ్ కప్ కావాలనుకుంటాం కదా. యా, ఆ కప్కి ముందు లీగ్ మ్యాచ్లు ఆడతాం కదా. నాకు తనలా. సరే, మరి తనకి నీ మీద ఇంట్రెస్ట్ ఉందా?
అబ్బో తనకి చాలా ఇంట్రెస్ట్. అయినా నీకెందుకు బ్రో ఇవన్నీ? నా బెనిఫిట్స్ నాకు ఎప్పటికీ ఉంటాయి. ఏంటి ఎప్పటికా? ఎప్పటికీ ఏంటి బ్రో మరీ చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నావే? ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఎట్ ప్రజెంట్ ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నావు చెప్పు? భయం అయితే చెప్పకలే. భయం ఏం లేదు, ఆఫీస్లోనే ప్రజెంట్ 3 ఉన్నారు కదా. ఇది కామన్ పాయింట్. కాకపోతే మనం కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేస్తాం అంతే. నాకు కూడా తను కొంచెం సీక్రెట్ టైప్ అనుకో. అయినా నీకెందుకు బాస్ ఇవన్నీ? లేదు, వేరే ఫ్రెండ్ ట్రై చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్ కోసం. బ్రో నాకెందుకో నీతో మాట్లాడగానే మొత్తం చెప్పేయాలనిపించింది. నువ్వు ఎక్కడ అనుకు, పాపం ఆడపిల్ల కదా, ఎక్కడో ఎవడో బొఫోన్ కూడా ట్రై చేసుకుంటూ ఉంటాడు. చేసుకోనివ్వు, పడితే ఎంజాయ్ చేస్తాడు. ఏ నువ్వు బఫూనా? ఓకే బ్రో బాయ్. అనుకున్న దానికంటే ఎక్కువే అడిగాడు. నాకు తెలిసి బౌండరీ ఆర్ సిక్సర్. చాందిని వాడిని దగ్గరకు వచ్చి డీటెయిల్స్ అడుగుతాడు. కవర్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ దొరికిపో. అసలు ఎందుకు ఇదంతా? బుద్ధొచ్చేలా చేయాలి కానీ. అభి వాడు 2 yearsగా ట్రై చేస్తున్నాడు. ఫేక్ లవ్ చూపిస్తున్నాడు. అంటే వాడి ఇంటెన్షన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఆలోచించు. అసలు నాకు వద్దురా బాబు అని వాడే అనుకునేలా చేయాలి. పాపా నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అవసరం అయితే తెంచేయి, కానీ నేను చెప్పింది మాత్రం చేయి చాలు. వంశీ కాల్ చేస్తున్నాడు. హలో వంశీ. హలో, ఎక్కడున్నావు? క్యాఫెటేరియాలో ఉన్నా. ఎవరు డ్రాప్ చేశారు? అదే తను కజిన్. గుడ్ గుడ్. చాందిని గుడ్. చాను లాంటి అమ్మాయితో నా హ్యాపీగా ఉంటాను, కానీ ఇలా సీక్రెట్ మెయింటైన్ చేస్తూ బాయ్ ఫ్రెండ్ని ఎర్రోని వేసే నీతో అయితే హ్యాపీగా ఉండలేను. సరే ఈ రోజుల్లో కామన్, కానీ నాకు నీకు సెట్ అవ్వదు. ఇంకా నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకో. వంశీ వెయిట్, నాకు ఒక లాస్ట్ ఫిష్ ఉంది. తర్వాత నేను డిస్టర్బ్ కూడా చేయను. ఏంటి? దెంగే అర్జెంటుగా మాట్లాడాలన్నా? పిలవంగానే వచ్చి చాందిని విషయంలో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఈజీగానే మూవ్ ఆన్ అవుతుంది మొండి పిల్ల. ప్లాన్ నీదే కదా. అదేంటో మన ప్లాన్లు ఎప్పుడు పక్కన వాళ్ళ మీదనే బాగా వర్కౌట్ అవుతాయి. ముందు గట్టిగా అనుకోవాలి, ఆ తర్వాతే అవుతాయి. నా వల్ల కాదబ్బి. ఒకడు 4 సంవత్సరాలు వెంటే ఉండి లైఫ్ అంతా ఇలానే ఉంటుంది అని నమ్మించి వదిలేసి వెళ్ళిపోయాడు. నిద్రలో కూడా ఉలికిపడలేస్తాను. అంతెందుకు మన చాందిని పక్కట్బందీగా ప్లాన్ చేసింది. వాడికి ఆఫీస్ అంతా ఎఫ్ఐఆర్లే ఉన్నాయంట. ఆ విషయం వాడు చెప్పేంత వరకు దానికి తెలీదు. రేపు నువ్వు కూడా అలానే. సారీ నువ్వంటే ఎక్కడో నాకు ఇష్టం, దాంతోపాటు భయం కూడా ఉంది. అంటే నమ్మకం రావాలిగా. అంటే కన్ఫ్యూజ్డ్ ఉన్నాను కాదు, జస్ట్ నమ్మకం కావాలంతే. బయట రామ్ వంశీ లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు, నేను కాదనను. కానీ ఈ అభి మంచోడు, అలా కాదని చెప్పి నీకు ఎలా ప్రూవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వడం అంటే ఇప్పుడు నీకు అనిపించిందంతా నువ్వు చెప్పేసావు కదా, అలా నేను చెప్పలేను. కొంచెం ప్రిపేర్ అయితే అవ్వాలి. కాఫీ షాప్ ఓపెనింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఒక్కరోజు టైం ఇస్తావా? ఫైనాన్షియల్గా కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. ఏదేదో మాట్లాడేస్తున్నా కదా. సరే రేపు కలుస్తాను, బాయ్.
సత్య, యాక్చువల్లీ థ్యాంక్ యూ దేనికి? ఫర్ ఎవ్రీథింగ్. నీకు కూడా థ్యాంక్స్. దేనికి? నాకు ఒక పర్సన్ కావాలి అన్న వీక్ టైంలో నాతో ఉన్నావు, మాట్లాడిపించావు, నవ్వించావు, కోపం తెప్పించావు కూడా. ఓయ్ హాయ్, సారీ అతను ఎందుకు కంగ్రాట్స్ చెప్పాడో నాకు తెలీదు, బట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్ని. ఎవరో పంపించినట్టు కలవంగానే కలిసి ఉందామని అడిగావు. నువ్వు ఓకే అనుకుంటే మనిద్దరం రెంట్ పే షేర్ చేసుకొని ఆ ఫ్లాట్లో ఉందాం. ఆ టైంలో నేను ఎంతో ఒంటరిగా ఉన్నానో నాకు తెలుసు. నేనేం లవ్ ఫెయిల్యూర్ని కాదు, వాడే ఫెయిల్యూర్. థ్యాంక్స్ చాందిని, నువ్వు నా లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసావు. రేపు ఫ్యూచర్లో ఎలా ఉన్నా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, నీతో అనే 6 monthsే దానికి హెల్ప్ చేసినట్టు. ఐ లవ్ యూ. నువ్వు నేను లైఫ్లో కలిసిన బెస్ట్ సపోర్ట్ సిస్టమ్. నాకు ఇప్పుడు కూడా అలానే ఉండాలని సత్య, కానీ దానికి నీ హెల్ప్ కావాలి. వంశీ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. నెక్స్ట్ 50 years ఊహించేసుకున్న తనతో. నా వల్ల కావట్లేదు సత్య. బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. నువ్వు చాలా స్ట్రాంగ్, కానీ నీలా ఉండలేకపోతున్నా. కానీ దీని నుండి నేను బయటికి వస్తా. అప్పటి వరకు నాతో ఉంటావా ప్లీజ్? ఒంటరిదాన్ని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఇలా ఎవరిని అడగరేమో కదా, నాకు హెల్ప్ కావాలి, నాతో ఉండు అని. ఏ మన ఫ్రెండ్స్ కదా, అసలు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు చాందిని. మనం గర్ల్స్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తారో అలా చేద్దాం. నువ్వు అసలు బాధపడకు. చూడు ముఖం ఎలా అయిపోయిందో. నేను నీతోనే ఉంటాను. నువ్వు మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు, నువ్వు మళ్ళీ హైపర్ అయ్యేంత వరకు నేను నీతోనే ఉంటాను. సరేనా? God the best. ఏంటది? సడన్గా గుర్తురావట్లేదని చెప్పి రాసుకొని వచ్చాను. వాట్? నిజమండి, నేను మీ అంత క్లవర్ స్టూడెంట్ని కాదు. స్ట్రైట్గా సుత్తి లేకుండా చెప్తాను. సరే చెప్పు. అబ్బా ఆగు సత్య, అసలే టెన్షన్గా ఉంది. నేను ఏమీ లేని స్టేజ్ నుంచి వచ్చాను సత్య. ఏమీ అంటే ఏమీ లేని స్టేజ్. చాలా కష్టపడి మా బావ సపోర్ట్తో ఒక కాఫీ షాప్ పెడుతున్నాను. లెఫ్ట్లో చట్నీస్ పక్కనే. నెక్స్ట్ వీక్ దాని ఓపెనింగ్ ఉంది. నేను అక్కడే ఉంటాను. నా లైఫ్లో నాకు కావాల్సింది 2 సత్య. ఒకటి బ్రతకడానికి ఆ కాఫీ షాప్, రెండోది ఆనందంగా బ్రతకడానికి నువ్వు. చాలా స్పృహతో చెప్తున్న మాటలు ఇవి. మనం ఫ్రెండ్స్లానే ఉందాం సత్య. నీకెప్పుడు నా మీద నమ్మకం కలుగుతుందో అప్పుడు ఆ కాఫీ షాప్కి రా. నేను అక్కడే ఉంటాను. తొందర ఏం లేదు. వంశీరామ్ లాంటి వాళ్ళే కాదు, అభి లాంటి వాడు కూడా ఉన్నాడని చెప్పి నీకు ఎప్పుడు నమ్మకం కలిగితే అప్పుడేరా. ఇదిగో పేపర్. కాదు, నేను చెప్పినవన్నీ రాసి సైన్ చేసి ఇచ్చిన బాండ్ పేపర్. దైవ సన్నిధిలో చెప్తున్నాను, ఈ జన్మకు నువ్వే. ఓపెనింగ్కి పిలుస్తాను, రండి. బాయ్, జాగ్రత్త.
ఏమన్నాడు? అభి తను ఇవ్వాల్సిన క్లారిటీ తను ఇచ్చాడు. నెక్స్ట్ వీక్ కాఫీ షాప్ ఓపెనింగ్ అంట. ఈ వీక్ వెళ్ళి నాన్నతో మాట్లాడదాం అనుకుంటున్నాను. హాయ్ చాందిని. హే హాయ్ సోనీ. ఇందాకే నేను ఆఫీస్లో చూశాను. 1 వీక్ అయింది నేను జాయిన్ అయ్యి. ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారు. వాళ్ళు కూడా షిఫ్ట్ అయిపోయారా? లేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను. సరే ఓకే. లవ్ యూ టూ. బాయ్. బాయ్ ఫ్రెండ్. అవును, తను నీకు తెలుసు అనుకుంటా, విక్రమ్. యాక్చువల్లీ వంశీ 2 years నుంచి వెంట పడుతున్నాడు. డేస్ క్యాల్కులేట్ చేస్తున్నాను ఏంటి? అదే ఇవాళ ప్రపోజ్ చేశాడు, యాక్సెప్ట్ చేశాను. యాక్చువల్లీ ఈజ్ అ నైస్ గాయ్. చాందిని, ఐ నో ఇట్స్ టూ ఎర్లీ టు ఆస్క్. యాక్చువల్లీ సత్య, ఐ నో ఇట్స్ టూ ఎర్లీ టు ఆస్క్. నేను ఒకదాన్ని ఫ్లాట్ తీసుకొని ఉందాం అనుకుంటున్నాను. నువ్వు ఓకే అనుకుంటే మనిద్దరం రెంట్ షేర్ చేసుకొని ఆ ఫ్లాట్లో ఉందాం. అంటే ఒకటే ఆఫీస్ కదా, కలిసి క్యాబ్లో కూడా వచ్చేయచ్చు. సరే, నాకు ఓకే. ఏమంటావు? యాక్చువల్లీ నాకు నిన్నే బ్రేకప్ అయింది. 4 years రిలేషన్షిప్. ఇద్దరం ఒకటే ఆఫీస్లో ఉండేవాళ్ళం. ఆ సరౌండింగ్స్ నుంచి దూరం అవుదామని ఇక్కడ షిఫ్ట్ అయ్యా. టిఫిన్ చేసి స్టార్ట్ చేద్దామన్నా. కూర్చోపో. తీసుకో బ్రో. ఓకేగా? ఓకే. మరి రోల్ చేస్తున్నారా? సోఫా ఓకేనా? ఇంకా లెఫ్ట్కి జరపాలా? రైట్, పర్ఫెక్ట్. అరే ఆ లెన్స్ తీసుకో. ఎహే లెన్స్ పక్కన కాల్ దగ్గర. సారీ అన్న, ఇక్కడే ఉంది. ఎంత వచ్చింది నీకు? నాకెందుకో నిద్ర వస్తుంది. ఓకే, వెరీ గుడ్. టైం చూసారా? 10 అయింది. 6:30కి వచ్చాను నేను. అదేదో ముందే చెప్తే ఇంకో గంట ఎక్స్ట్రా పడుకుంటుండే. ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా ఎంతసేపు? రెడీయా? రెడీ. మళ్ళీ చేద్దాం. సరే. కొంచెం ఆ డోర్ వేసేయచ్చుగా. మరీ గట్టిగా సౌండ్ వస్తుంది. సరే, ఆ డోరా? అది కొంచెం తగ్గుద్ది కదా. ఓకేనా? సరిపోతుంది. రాము, ఆ డోర్ క్లోజ్ కదా, లైటింగ్ సరిపోదు. రింగ్ లైట్ పెడుతున్నారా? ఆమా. ఆ టిక్ టాక్ లైట్ కొంచెం దూరం పెట్టచ్చు కదా. ఇంకొంచెం. ఇప్పుడు ఓకేనా? ఓకే, చాలు చాలు. సరే సార్, రెడీ. ఈసారి నిజంగా రెడీ? మూడ్ ఓకే. రోల్ కెమెరా, రోలింగ్, క్లాప్ ఇన్, బై 1 టేక్ 23, క్లాప్ అవుట్ అండ్ యాక్షన్.